చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించిన ఓటేరుపల్లికి నన్ను పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా సహృదయంగా ప్రపంచ మేధావి, భారతరత్న, మనందరికీ కూడా దిశను చూపించేటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గోవింద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర కోఆర్డినేటర్ బహుజన్ సమాజ్ పార్టీ గురప్ప గారికి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారికి, జిల్లా అధ్యక్షులు సురేంద్ర గారికి, అదేవిధంగా బ్యామ్సఫ్ నాయకులు సుమిత్రా రమణ గారు, జయచంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులు, భారతీయ అంబేద్కర్ సేనకు, అదేవిధంగా చాలామంది నాయకులు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ పలమనేరు నియోజకవర్గంలో అనేక చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కార్యక్రమైనటువంటి పుష్పరాజ్ గారు, వారి టీము అందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, చాలా చోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అంటేనే ఎవరు కనపడతారు? మామూలుగా ఎమ్మెల్యేలు, అక్కడున్న ఎంపీలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కనిపిస్తుంది. కానీ ఆ స్థానిక నాయకత్వం కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, ఆ ఎంపీలు కానీ కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ వర్గాల కోసం పనిచేసే నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులని పూర్తిగా విశ్వసించి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ పార్టీని, ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి, ఈ యొక్క కార్యక్రమానికి మూలమైనటువంటి సౌందరరాజన్ గారు, అదేవిధంగా శరత్ గారు, సురేంద్ర గారు, మరొకసారి యువక నాయకుడు మిత్రులు సురేష్ కుమరేష్ గారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా. వారికి ప్రత్యేకంగా శరత్ గారు, సౌందరరాజన్ గారు, మన సురేంద్ర గారు ఎక్కడున్నా మీరు ఒక్కసారి స్పీడ్గా బాబు, వీళ్ళందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి నేనే వారికి సహృదయంగా సంపూర్ణంగా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఇందాక చాలా మంది పెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే, ఏ విగ్రహావిష్కరణ చేస్తాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో చాలా సమస్యలు ఉంటాయని చెప్పి మాట్లాడడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అర్థం చేసుకున్నంత వరకు, బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా మన కోసం ఏం కోరుకున్నాడు, ఏం కోల్పోయినాడు తెలుసుకున్నంత వరకు చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతా కేవలం పోరాటాలు, రాజ్యాంగం ఇవే మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక భాగమే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమంలో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా మనం అర్థం చేసుకోలేనంత కాలం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోలేనంత కాలం మనమందరం కూడా ఈ రోజు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి మాల, మాదిగ, ఎరుకుల, యానాది, సుగాలి, సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గాడ్ల, బోలా లాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కులాలంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దోపిడీ కులాలైనటువంటి కమ్మారెడ్డి చేతుల్లో బానిసలుగానే బతకాల్సిన అవసరం ఉన్నది. ఇదే సమస్యల్లో మనం బతుకుతా ఉన్నాము. ఈ యొక్క సమస్యలకు ఒకే ఒక పరిష్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక సమస్యకు పరిష్కారం చూపించాడు. అదే ఓటు అనే ఒక వజ్రాయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినాడు. మిత్రులారా, మీ అందరు కూడా ఒక మాట చెప్తా ఉన్నా, మనమంతా కూడా అపోహలో బతికేస్తా ఉన్నాం. ఏంటి అపోహ అంటే, మనమంతా కూడా ఒక అపోహలో బతికేస్తా ఉన్నాం. ఒక అపోహలో బతికేస్తాం. సంతోష్ గారు కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా
సవినయంగా కోరుకుంటా ఉన్నా నిర్వాహకులని. అదేవిధంగా మిత్రులారా, మనమంతా కూడా ఒక అపోహలో బతికేస్తూ ఉంటాం. ఏంటి అపోహ అంటే, మనకు 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు ఇచ్చినాడు, మనకి ఇల్లు రాజీవ్ గాంధీ ఇచ్చినాడు, ఇందిరాగాంధీ ఇచ్చినాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చినాడు. మిత్రులారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి నా ప్రజలు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి నా ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, పీసీ, మైనారిటీ వర్గాలు, అగ్ర కులాల పేదలందరికీ కూడా భారత రాజ్యాంగంలో నేను రాస్తా ఉన్నా, తినడానికి తిండి కానీ, కట్టడానికి బట్ట కానీ, ఉండడానికి ఇల్లు కానీ, విద్య, వైద్యం, ఉపాధి అంతా కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచితంగా రాస్తే ఇస్తావారే తప్ప ఈ రోజు ఉన్నటువంటి నాయకులు కానీ ఏ నాయకుడు కూడా మన కోసం త్యాగం చేసినటువంటి సందర్భం లేదు అని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నారో అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో 25 సంవత్సరాల పాటు, ఆయన జీవిత కాలంలో 25 సంవత్సరాలు 3 రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి నా ప్రజలంతా కూడా రాజ్యాధికారంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో, రాజ్యాధికారం ఎప్పుడైతే మీ చేతుల్లో పెట్టుకోగలుగుతారో, ఎప్పుడైతే ఈ దేశానికి మీరు పాలకులు కాగలుగుతారో, అప్పుడు మాత్రమే మీ బతుకులు బాగుపడతాయే తప్ప అగ్ర కుల రాజకీయ పార్టీలకు 1952లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తాడు. అప్పటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా ఉన్నాడు, ఓ నా దేశ ప్రజలారా, ఓ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలారా, మీరు ఒక విభిన్నమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నేను అనేక సమస్యలు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాను, గాంధీతో పోరాటం చేశాను, అనేక రకాలైనటువంటి నాయకులతో పోరాటం చేస్తా, నేను అనేక త్యాగాలు చేసి, నేను నా బిడ్డను పోగొట్టుకుని, నా భార్యను పోగొట్టుకుని, అన్ని రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని మీకు ఓటనే వజ్రాయుధాన్ని ఇస్తా ఉన్నాను. ఈ ఓటనే వజ్రాయుధాన్ని మాత్రం మీరు అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓట్లేసినట్లయితే మీరు ఆ రాజకీయ పార్టీలకు బానిసలుగా తయారవుతారు. మీరు ఆ విధంగా తయారవద్దు. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మద్దు, ఈ గాంధీ, నెహ్రూను నమ్మద్దు, ఈ పటేల్ను నమ్మద్దు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా నమ్మద్దు. మీరు సొంతంగా ఏనుగు గుర్తుకు ఓటేయండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే పిలుపునిచ్చాడు. మిత్రులారా, కానీ స్వతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు గడుస్తూ ఉంది. బాబాసాహెబ్ చెప్పినాడు, కాంశీరామ్ చెప్పినాడు, మాయావతి గారు చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా మనం ఏం చేస్తా ఉన్నాంరా అంటే, ఒక అపోహలో బ్రతికేస్తూ ఏనుగు గుర్తుకు ఓటేయకుండా ఇతర రాజకీయ పార్టీలకు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తా ఉన్నాం, చంద్రబాబుకు ఓటేస్తా ఉన్నాం, రాజశేఖర రెడ్డికి ఓటేస్తా ఉన్నాం, ఎన్టీ రామారావుకి ఓటేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఓటేయడం వల్ల మనం ఏం కోల్పోతా ఉన్నాం రా అంటే, ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మీ ఊర్లో కమ్మోళ్ళు, రెడ్లు ఎట్లున్నాయి, మనం ఎట్లున్నాం, మనం ఎక్కడ చదువుకుంటా ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఎక్కడ చదువుకుంటా ఉన్నారు. నాకు చాలా ఆనందం వేసినటువంటి అంశం ఏంటంటే, ఈ ఊరి నుంచి నాకు 3 డాక్టర్లు కనబడినారు. 3 డాక్టర్లు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ డాక్టర్ యొక్క మీకు ఇచ్చినటువంటి ఆ హోదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షాన్ని ఎప్పుడు కూడా మీరు మనసులో తలుచుకోండి. మీ మనసుల్లో తలుచుకొని ఎప్పుడు కూడా నిరంతరం ఈ జాతుల కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా నేను తెలియజేస్తూ, ఈ 70 సంవత్సరాలుగా కూటి కోసం, గుడ్డ కోసం, విద్య కోసం, వైద్యం కోసం, సరైన చదువుల కోసం, సరైన వైద్యం కోసం అవస్థలు పడతా బతుకుతా ఉన్నాం మనం అందరం కూడా. మిత్రులారా, ఇవన్నీ కూడా పోవాలి. మనం కూడా ఈ సమాజంలో కమ్మారెడ్డితో సమానంగా బతకాలి. మనం కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, మన బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మన ఆడపిల్లలంతా కూడా గౌరవంతో బతకాలి. ఇవన్నీ కూడా చేయాలంటే మీ చేతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటనే వజ్రాయుధాన్ని ఎప్పుడైతే మీరు సక్రమంగా నిర్వహించుకోగలుగుతారో తప్ప నిర్వహించుకుంటే తప్ప మన బతుకులు బాగుపడవు అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవమే కదా, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. ఎప్పుడు వాళ్ళు కూడా తల్లి గర్భం నుంచి పుట్టారు. కమ్మారు ఇట్లేమన్నా పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఏ నాయకుడు, ఏ కులం వాళ్ళు, అగ్ర కులాలు ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనిషి మానవత్వం ఎక్కడ, మనిషి ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం నుంచి జన్మిస్తాం. కానీ తల్లి గర్భం నుంచి జన్మించిన మనం మనకు సమానంగా మనం ఎందుకు లేవురా అంటే, వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది, వాళ్ళ దగ్గర ఓటు చేతనం ఉంది, వాళ్ళ దగ్గర రాజ్యాధికారం ఉంది, మన దగ్గర రాజ్యాధికారం లేదు. ఎన్టీ రామారావు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఈ రోజు చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పైన విపరీతంగా దాడులు జరిగినాయి.
ఎక్కడ అత్యాచారాలు జరిగినాయి, ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? ఈరోజు ఏమన్నా ఆగినాయా? ఎక్కడైనా దళితులపైన దాడులు అయినాయా? నిన్నగాక మొన్న మా పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దలందరితో కూడా కలిసి ఒక గిరిజనుడిని, మేకలు కాచుకున్న గిరిజన్ని ఒక నాయుడు కొట్టి చంపేస్తే కనీసం మర్డర్ కేసు కూడా పెట్టలేదు పోలీసులు. ఈ విధంగా ఏ విధంగా మారుతూ ఉన్నాయి. ఈరోజు అధికారం ఒకరి చేతుల నుంచి ఒకరికి పోతా ఉందే తప్ప కమ్మల చేతుల్లో నుంచి రెడ్లకు, రెడ్ల చేతుల్లో నుంచి కమ్మలకు అధికార మార్పిడి జరుగుతూ ఉంది. ఈ 70 సంవత్సరాలుగా అదే నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సంపద అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది? రాయలసీమ జిల్లాలో మన ఊర్లలో ఒక సామెతలు చెప్తా ఉంటారు, పెట్టేవాడు మనవాడైతే కడబంతలో కూర్చున్న కడుపు నిండా అన్నం పెడతారు అంటారు. పెట్టేవాడు ఎవడు? ఈ రాష్ట్రంలో ఈ 70 సంవత్సరాలుగా 5% నుండి రెట్లు ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. 3% నుండి కమ్మలు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ రోజు కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. గతంలో అంతా కూడా రెట్లది నడిచింది, ఈ రోజు కమ్మలది నడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు. మనం మాత్రం ఏం చేస్తూ ఉన్నామంటే పొద్దున్న నిద్రలేస్తే కూలి చేసి నాలి చేసి చిన్న ఉద్యోగం చేసుకుంటా, అప్పులు చేసుకుంటా, సప్పులు చేసుకుంటా, మనకు కనీస అవసరాల కోసం కాదు, మన ఇంట్లో ఒకవేళ అకస్మాత్తుగా ఎవరైనా చనిపోతే కూడా దహన సంస్కారం కూడా డబ్బులు లేకుండా బతికేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ దగ్గర వేల ఎకరాలు, వందల ఎకరాల భూములు, పెద్ద పెద్ద ఇండ్లు, కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవంతా కూడా ఎక్కడ పోతా ఉన్నాం? 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 9 నెలల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం అంటాం. కానీ ఒక్క నెల మాత్రం అసలు మనకు తెలియకుండానే వైసీపీకి, టీడీపీకి, ఆ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు మనము కమ్ము కాస్తా మనము జీవితాలను వెల్లదీస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, బాగా కాలాతీతమైంది. నేను కూడా చాలాసేపు మీతో మాట్లాడదామని అనుకుంటా ఉన్నాను, కానీ బాగా సమయం కూడా ఎక్కువైంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఏ విధంగా అయితే మీరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం నడవాలి అని చెప్పి మీరు అనుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈరోజు అక్కడ పెద్దగా విగ్రహావిష్కరణ చేసుకున్నారు. కానీ విగ్రహావిష్కరణ చేసుకున్న మీరు, మనమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజమైన నివాళి ఎప్పుడు అంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎవరు ఫోటో పెట్టుకొని వస్తా ఉన్నారు? వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని వస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉంది, ఎవరు ఫోటో పెట్టుకొని వస్తా ఉన్నారు? ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకొని వస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎవరు ఫోటో పెట్టుకొని వస్తా ఉంది? గాంధీ ఫోటో పెట్టుకొని వస్తా ఉంది. గాంధీ ఎవరు? మనకు ఓట్లు వద్దు అని చెప్పినటువంటి నాయకుడు గాంధీ. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఎవరు ఫోటో పెట్టుకొని వస్తా ఉంది? రాముడు ఫోటో పెట్టుకొని వస్తా ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతమే ఊపిరిగా బహుజన్ సమాజ్ పార్టీ ఒక పార్టీ మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ మానేశ్రీ కాంశీరామ్ గారి ఫోటో పెట్టుకొని వస్తా ఉంది. మిత్రులారా, ఈ రోజు మనం అనుభవిస్తున్న సర్వ హక్కులు, తినే తిండి, కట్టే బట్ట, మాట్లాడే మాట, ఉండే ఇల్లు, మనం అనుభవించే గౌరవం, ఇదంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష. ఆ భిక్షని ఎప్పుడైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజంగా మనం నివాళులర్పించాలన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ని నిజంగా మీరు గెలిపించాలంటే ఓనుగు గుర్తుకి ఓటేయాలి, బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలి. ఎక్కడో వచ్చే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సౌందరరాజన్ లాంటి నాయకుల్ని, శరత్ లాంటి నాయకుల్ని, సురేంద్ర లాంటి నాయకుల్ని మీరు ఎప్పుడైతే మీ ఊర్లలో గెలిపిస్తారో, ఎప్పుడైతే ఓట్లేసి గెలిపిస్తారో, మీకు చెప్తా ఉన్నా, ఎవడో చెంచాలు గెలిపించుకున్నారు. ఈ రోజు జిల్లాలో 3 చెంచాలు ఉన్నారు, తెగ బాధపడిపోతా ఉన్నారు. మాకు గౌరవం లేదు, మాకు గౌరవం లేదు, మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడతారు. నీ ఇంట్లో కదా ఉంటే నీకు గౌరవం ఉంటుంది, నీ ఇంట్లో ఉంటే నీకు గౌరవం ఉంటుంది. వేరే ఎవరైనా పోయి నాకు సీట్ లేదు, నాకు భోజనం పెట్టదంటే ఎందుకు పెడతారా? నీకంతా బహుజన్ సమాజ్ పార్టీ మన ఇల్లు, బహుజన్ సమాజ్ పార్టీ మన కుటుంబం, బహుజన్ సమాజ్ పార్టీ మన రక్తం. మన ఇంట్లో ఉంటే నీకు గౌరవం ఉంటుందే తప్ప ఈ ఇల్లు బాగలేదను, ఈ ఇంట్లో సరైన సౌకర్యాలు లేవను నువ్వు వేరే దగ్గర పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాడు. నువ్వు పోతూ పోతూ ఒకవేళ నిన్ను యజమాని పిలిస్తే, నిన్ను అద్దాల మెడలకు యజమాని పిలుస్తాడు, పోతూ పోతూ వెళ్ళిపోగాని నీ పూరి గుడిసె నువ్వు కాల్చుకొని పోవద్దు. మళ్ళీ నీకు పూరి గుడిసే మళ్ళీ నేను మెడబట్టి తోస్తే నీకు తాతరం అవుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటను గుర్తు చేస్తూ మనం కూడా బహుజన్ సమాజ్ పార్టీని గెలిపిద్దాం.
మన ఓట్లు మనం వేసుకుందాం, మనం అధికారంలోకి తెచ్చుకుందాం. మీ ఊరిని మీరు అభివృద్ధి చేసుకోవాలా, మీరు మంచి చదువులు చదువుకోవాలా, మంచి ఇండ్లు కట్టుకోవాలా, గౌరవంగా బతకాలా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మనం కూడా కమ్మారెడ్డితో సమానంగా బతకాలంటే మీరు ఈ ప్రాంతం నుంచి ఏను గుర్తును గెలిపించండి. మీకు వచ్చే సమస్యలు ఏవైనా సరే, మీకు ఎప్పుడు ఎక్కడ ఏ అర్ధరాత్రుల సమస్య అయినా సరే, బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులుగా మేముగా మీ అందరూ కూడా కాపలాగా ఉంటూ మీ ఆర్దిశలు మీకోసం పనిచేస్తామని చెప్పి సవినిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బిఎస్పీ.